హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికి కావాల్సినవి పోపులు, పలుకులు, అలాగే పచ్చిమిరపకాయలు, అల్లం, క్యారెట్, కరివేపాకు, ఉల్లిపాయలు. ఇంకా మీరు ఏమైనా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు, లైక్ జీడిపప్పు అలాంటివి. ఇప్పుడు ఒక కళాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపులు అనేవి వేసుకుందాము. తర్వాత మనం పలుకులు అనేవి వేసుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుందాము. ఆనియన్స్ని కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకుందాము. చాలా ఈజీగా చేసుకోవచ్చు. బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కూడా ఉప్మా చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలామందికి వచ్చు, బట్ నా వేలో చూపిస్తుంది అనమాట. పచ్చిమిరపకాయలు కూడా వేసుకుందాము, క్యారెట్, అలాగే మనం తురుముకున్నవన్నీ వేసేసుకుందాం ఒకదాని తర్వాత ఒకటి. క్యారెట్, అల్లం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొంచెం ఫ్రై అవ్వడానికి సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి. ఆ కప్తో నేను 1 కప్ అనేది చేస్తున్నాను. 1 కప్పు రవ్వకి మనకి 3 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వేగిన తర్వాత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ అలాగే పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మీరు సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే ఓకే, లేదంటే మళ్ళీ కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత మన ఉప్మా రవ్వను కూడా ఇందులో వేసుకుంటూ కలుపుతూ ఉండాలన్నమాట, లేదంటే ఉండలు కట్టేస్తుంది. ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఇది కొంచెంగా ఉడుకుతుంది, లేదంటే హైలో ఉంటే తుల్లిపోద్ది అనమాట. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.